పెద్దపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా జెండా చౌరస్తా నుండి మసీదు వరకు జరుగుతున్నటువంటి రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణానికి జెండా చౌరస్తా ముఖ్య ద్వారమని చెప్పారు. ఇక దసరాలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. जरूर सर अगर सर ना सारे जोड़ी మంచి ఇంకోటి వస్తుంది. జెండాకా నుండి మసీద్ చౌరస్తా వరకు రోడ్డు వైండనింగ్ చేసే విషయంలో మరి నిన్నటి నుండి పనులు ప్రారంభమయ్యాయి. అంటే నిన్నటి నుండి 15 రోజుల ఈ పనులు ఇవన్నీ కూడా 55 ఫీట్స్కు వైండనింగ్ చేసి 55 ఫీట్ల తర్వాత మన అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి సిమెంట్ రోడ్ను పూర్తిగా తీసేసి మళ్ళా కొత్తగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మరి సైడ్లకు అటుపక్క ఇటుపక్క లైటింగ్, ఇవన్నీ ఇప్పటికీ తిరిగి 3 కోట్లు 2 కోట్ల 80 లక్షల శాంక్షన్ ఉంది. 50 లక్షలైనా కోటైనా దీనికి వెచ్చించి మరి దీన్ని పెద్దపల్లి పట్టణానికి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఏరియాగా నీట్గా పనిచేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పెద్దపల్లి పట్టణానికి మరి ముఖద్వారం ఫేస్ ఇది. ఎందుకంటే ఇది బాగా మంది పట్టణ ప్రాంతానికి వచ్చేటువంటి గ్రామీణ ప్రాంతం వచ్చేటువంటి చాలామంది మరి ఈ ఏరియాని షాపింగ్ చేస్తారు. కాబట్టి ఇది ఎంత బాగుంటే పెద్దపల్లి పట్టణానికి అంత బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఫస్ట్ 80 ఫీట్లు మాస్టర్ ప్లాన్లో ఉండే, తర్వాత 65 ఫీట్లు అంటే కూడా మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపార వర్గాల వారి ఆలోచన మేరకు వాళ్ళతోని ఒక చాలా సందర్భాల్లో నేను కానీ చైర్మన్ మీర మల్లయ్య గారు కానీ కమిషనర్ గారు కానీ చాలా సందర్భాల్లో వారితో కూర్చొని చర్చించి మరి వాళ్ళ 50 ఫీట్లు తీయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది ముందుకొచ్చి తీసేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందే సెట్ బ్యాక్ జరుపుకొని కట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఇక్కడ ఒక మంచి ఏరియాగా దీన్ని ఊపిరి తిప్పడం కోసం మరి 15 రోజులలో పనులు స్టార్ట్ చేస్తే మనం దసరా అక్టోబర్ 20 కాబట్టి మ్యాక్సిమం సెప్టెంబర్ 30 వరకు పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మరి దీన్ని ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి వ్యాపార వర్గాలు మా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా